సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్తే. సో ముషీరాబాద్కు సంబంధించి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందో 25 మంది చాలా సీరియస్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా కొంతమంది 17 మంది కింగ్ కోటి హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది నీలఫర్ హాస్పిటల్లో ఉన్నారు. సో మాట్లాడదాం అసలు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు మన కాడ, మాట్లాడించే ప్రయత్నం. నిజంగా ఇలాంటి ఘటనలు జరగడం ఈ మధ్యకాలంలో అరుదుగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మరి ఏం చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది వేచేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మాట్లాడించారు సార్ అన్న, అసలు పాప మీతో ఎప్పుడు మాట్లాడింది, అసలు ఇదివరకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా, ఏం చెప్తుంది పాప ఏం చెప్తున్నా అంటే మాకు లోపల శానిటైజర్ సరిగా నీట్గా లేకుండే, అక్కడ మన డ్రైనేజ్ సమస్య ఉండే, ఈ చలికాలంలో కూడా గీజర్ కూడా మాకు చల్లనీళ్ళతో స్నానం చేయించారని అన్నది. మేము వచ్చి మాట్లాడతాం పేరెంట్స్ అంటే మాకు ఎండ లోపల అలౌ చేయలేదు. అంటే మీరు ఎన్నిసార్లు వస్తారు, ప్రతిదానికి మీరు వస్తారని చెప్పి సరే అని చెప్పేసి మేము ఊరుకున్నాము. సో రీజన్గా నిన్న దగ్గర అందరికీ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసారు. అది కూడా పెరుగు అంటే 3 days నుంచి ఉండేంట. అది దాంట్లో పిల్లి నాకిందంట. అది కూడా పిల్లలు చూసిరంట. పిల్లలు చూసినా కూడా పట్టించుకోకుండానే సరే అని చెప్పేసి అన్నారంట. కిచెన్లో మొత్తం బొద్దింకలు, మళ్ళీ డ్రైనేజ్ మొత్తం ప్రాబ్లం అంట. 8th 9th పిల్లల స్టూడెంట్స్ తోటి బాత్రూమ్ క్లీనింగ్ చేపిస్తారంట వీళ్ళు, ప్రిన్సిపాల్. సో అదే ఫుడ్ వీళ్ళు మళ్ళీ వాళ్ళే తినాలి కదా, పిల్లలు తినిపించి అదే ఫుడ్ ప్రిన్సిపాల్ తినమని చెప్పండి మాకు. సో డైలీ ఫుడ్ ప్రాసెస్ అయిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే మన ఫుడ్ డిపార్ట్మెంట్కి, వాళ్ళకి ఫుడ్ కమిషన్ డిపార్ట్మెంట్కి డైలీ ఆ టెస్టింగ్ పంపిస్తే మాకు కూడా కొద్దిగా నమ్మకం ఉంటుంది. వీళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియలేదు. ఆడ బొద్దింకలు వస్తుందా, బల్లి పడుతుందా, పిల్లి నాకుతుందా అంటే మాకు తెలియలేదు. మాకు లోపల అలో లేదు. మేము పేరెంట్స్ ఎప్పుడైనా పోవాలనుకుంటే అప్పుడు మీరు ముందు కదా మంచిగా చూసుకొని మాట్లాడుకొని చెప్పేసి పంపిస్తారు అంతే. అది కూడా టైం అయిపోయింది చెప్తారు, ఎంతసేపు మాట్లాడతారు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇవాళ ఇంత సీరియస్ అయిందండి, రేపు జరిగిపోతే మా పరిస్థితి ఏంది? మీ పాప ఎప్పుడు జాయిన్ అయింది? ఇవాళ మార్నింగ్ సీరియస్. నాకు 9:30 మంచిగా మాట్లాడింది. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత సీరియస్ అని చెప్పేసి అంబులెన్స్లో జాయిన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సిక్గా ఉంది, ఒక 2 days అబ్జర్వేషన్లో పెడతామండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు పాపని మీరు హాస్టల్లో ఎప్పుడు జాయిన్ చేశారు? అంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాసు? 5th క్లాస్. లాస్ట్ ఇయర్ నుంచి నేను జాయిన్ చేసినాను. ఇప్పుడు పాప 6th క్లాస్. ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్లో అంతేం లేకుండా ఇప్పుడు మంచిగానే ఉండే. ఈ మధ్యలో ప్రిన్సిపల్ చేంజ్ అయినప్పటి నుంచి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు పిల్లలు ఏమంటారు, డాడీ మీరు ఏమైనా చెప్తే తర్వాత మమ్మల్ని వాళ్ళు ఇది చేసుకుంటారు, మా మీదనే ఇది చేస్తారు, సో మీరు చెప్పొద్దని చెప్పేసి అన్నారు. సర్లేగా అందరితో పాటు నేను అనుకున్నాము. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా ఉంటే మంచి పని కానీ నేను అంటున్నాను. సో నా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రిన్సిపాల్కి సస్పెండ్ చేయాలి ఒకటి, దాంట్లో స్టాఫ్లో అందరికీ చేయాలి. ఇంకో స్టాఫ్ తక్కువ మంది ఉంటే స్టాఫ్ పెట్టండి. ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్కి స్టూడెంట్స్ క్లీనింగ్ చేయాలంటే అవసరం ఏముందండి? మా ఇంట్లోనే లేరు, మా ఇంట్లో మేమేం పని చేపాము. అలాంటిది మీరు బాత్రూమ్ ఎట్లా క్లీనింగ్ చేపించుకుంటారు? మీ లోపల మీరు చేయండి, కావాలంటే ప్రిన్సిపాల్ మీరు ఉన్నారు కదా, మీరు చేయండి. మీరు గవర్నమెంట్ శాలరీ తీసుకుంటారు కదా, మీరు చేయండి ఆ పని. ఏదో పిల్లలతో మేము చదువుకోవడానికి పంపించినాం, కానీ మీ బాత్రూమ్ క్లీనింగ్కి దీనికైతే మేము పంపించలేదు కదా. మేము ఉన్నామండి, మాకు లేకనే స్తోమత లేని మేము హాస్టల్లో భరోసా నమ్మకం మీదనే పెట్టినాము. అలాంటిది మీరు అసలు పట్టించుకుంటారు. రేపు ఇవాళ మాకు జరిగింది, మీ పిల్లలు అట్లే జరిగింది, అట్లా నోకుంటున్నా మీరు. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ కావాలి. వర్కర్లు స్టాఫ్ తక్కువ ఉంటే ఎంబడే స్టాఫ్ని జాయిన్ చేయండి. ఇంకోటి డైలీ ఆ ఫుడ్ ప్రాసెస్ ఏంటంటే ఫుడ్ కమిషన్ వాళ్ళకి డైలీ రిపోర్ట్, ఫుడ్ టెస్టింగ్ డైలీ ఎవ్రీ డే వెళ్ళాలి. మా ప్రతిపాదన చేస్తున్నామని చెప్పి ఏం చెప్తారంటే గతంలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చూసినా అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా పొద్దున్న లేస్తే వార్తలు వస్తూ ఉంటాయి, ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ అయింది, ఇక్కడ అయిందని. సో ఏం చెప్తారు? చాలా వరకు మేము కూడా విన్నామండి. ఆ హాస్టల్లో అయింది, ఈ హాస్టల్లో అయింది. మన ఈ రీజన్గా 1-2 monthsలో కూడా మేము కూడా విన్నాము. సరే అదృష్టానికి మనకి ఇక్కడేం కాలేదనుకుని మేము అనుకున్నాం, కానీ మాకు అదృష్టం ఇలా మాకు జరిగింది, అట్లా కూడా మాకు కూడా జరిగింది. సో దీనికి గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. దానికి ప్రతిరోజు ఇన్ఫెక్షన్ పెట్టడమా, లేకుంటే మంత్లీ ఇన్ఫెక్షన్ పెట్టడమా డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒకరు వచ్చి హాస్టల్ మీద డైలీ ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. డైలీ మీరు చూడండి ఆడ శానిటైజర్ ఎట్లా ఉంది, నీట్నెస్ ఉందా లేదా, డైలీ అట్లా కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రిన్సిపల్కి సంబంధించి ప్రిన్సిపల్ చేంజ్ అయిన తర్వాత అసలు అక్కడ హాస్టల్ అంతా కూడా మొత్తం పిల్లలతోనే బాత్రూమ్స్ క్లీన్ చేయించడం కావచ్చు, పిల్లలతోనే పనులు చేయించడం కావచ్చు. దీనికి సంబంధించి ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కూడా వీళ్ళు పెరుగు తిన్నారు. పెరుగు దాదాపు 3 రోజుల ముందుది. దాంట్లో పిల్లి కూడా తాగిన పెరుగును కూడా పిల్లలకు వేశారంటూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్ అంతా కూడా. దీంట్లో ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. ప్రభుత్వం కావచ్చు, ఫుడ్ కమిషన్ కావచ్చు, ఏం చేస్తున్నారు మరి? ఫుడ్ కమిషన్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పేరెంట్స్ అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.